హాయ్ ఫ్రెండ్స్, subscribe మై channel please. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం నేర్చుకునేది ఏంటంటే స్టాండ్ సెట్టింగ్ చేసుకోవాలి. కాబట్టి మన స్టాండ్ అనేది ఎప్పుడు కానీ మన బాడీ లెవెల్కి పెట్టుకొని మనం స్టాండ్ సెట్ చేసుకుంటే మన హైట్కి కరెక్ట్ సరిపోతుంది అన్నట్టు. మన హైట్ బాడీ లాగా స్టాండ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటున్నాం. మనం స్టాండ్ మీద పెట్టే చూడండి, మన హైట్కు స్టాండ్ సరిపోతుంది అన్నట్టు. అంటే మన ఆ లెవెల్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ స్టాండ్ సెట్టింగ్ చేసేసుకున్నాం. మనం ఇప్పుడు మనకు అక్కడ ఒక బబుల్ ఉంటుంది, తెలుసు కదండి మీ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక బబుల్ ఉంటుంది చూడండి, బబుల్ని. ఆ బబుల్ అనేది మనం ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఆన్ కాకుండా ముందు 99% స్టాండ్ తోటి సెట్ చేసుకోవాలి. స్టాండ్ తోటి 99% ఇన్స్ట్రుమెంట్ సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి. స్టాండ్ తోటి ఆ బబుల్ అనేది మనం సెట్ చేసుకోవాలా. తర్వాత అలా చేసుకున్న తర్వాత ఇక మ్యాక్సిమం మనకు వచ్చేసింది అనుకున్నప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఆన్ చేసుకొని దాంట్లో టిల్ట్ సెట్ చేసుకోవాలి. అది కూడా ఓన్లీ స్క్రూ మనకు 0 వచ్చేటట్టు మనం ఎక్కువ స్క్రూది వాడకూడదు అన్నట్టు. స్క్రూలో కూడా మనం టిల్ట్ ఓకే చేసుకున్నాం. ఇప్పుడు 0 అయిపోయింది. ఇప్పుడు మీకు దాంట్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఆన్ అయిపోయింది, టిల్ట్ కూడా బబుల్ సెట్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇప్పుడు మెయిన్కి వెళ్ళి ఇప్పుడు మనం పైన తీసుకుంటున్నాం కాబట్టి ఓరియంటేషన్కి వెళ్ళాలండి. ఓరియంటేషన్కి వెళ్ళి రిసెప్షన్కి వెళ్తాం. చూస్తున్నారు కదా, రిసెప్షన్కి వెళ్ళి అక్కడ ఈఎన్జెడ్ అని ఉంటుంది, ఎలివేషన్ అని ఉంటుంది. మనకు ఈఎన్జెడ్ అవసరం కాబట్టి ఈఎన్జెడ్ తీసుకున్నాం. ఈఎన్జెడ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఈస్టింగ్ నార్తింగ్ జిగ్ లెవెల్స్. ఇప్పుడు చూసాడు అక్కడ మన ప్రిజం టార్గెట్ చేసుకోవాలి. అక్కడ మనం రిసెప్షన్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ పాయింట్ అక్కడ మన ప్రిజం పట్టుకున్నాడు. ప్రిజానికి టార్గెట్ చేసుకోవాలా. ప్రిజానికి టార్గెట్ చేసి ఇక్కడ మెజర్మెంట్ ఉంటే మెజర్మెంట్ కొట్టాలా. కొట్టి ఆ పాయింట్ అనేది తీసుకున్న తర్వాత స్టాప్ కొట్టుకోవాలి. చూసారా, స్టాప్ కొట్టిన తర్వాత అక్కడ ఉన్న కోఆర్డినేట్స్ దాంట్లో ఎంట్రీ ఇవ్వాలి. దాంట్లో ఇన్స్ట్రుమెంట్లో ఫిట్టింగ్ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే మనం సేవ్ చేసుకునే ఫైల్ అని ఇవ్వచ్చు, లేకపోతే మనం డైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్ అక్కడ ఉన్న కోఆర్డినేట్స్ ఇవ్వాలనుకుంటాం కాబట్టి కోఆర్డినేట్స్ ఇస్తారు. చూడండి, ఫస్ట్ పాయింట్ ఇది ఈస్టింగ్ నార్తింగ్. మనకు లెవెల్ నేను తీసుకోవాలి కాబట్టి లెవెల్ ఇవ్వడం లేదు, ఓన్లీ ఈస్టింగ్ నార్తింగ్ ఇస్తున్నా. చూస్తున్నారా, ఇచ్చి కిందికి వచ్చిన తర్వాత నెక్స్ట్ అని ఉంటుంది. అంటే సెకండ్ పాయింట్ తీసుకోవాలన్నట్టు. ఫస్ట్ పాయింట్ క్లోజ్ అయింది, నేను ఈస్టింగ్ నార్తింగ్ కొన్ని ఇచ్చేసిన కాబట్టి ఫస్ట్ పాయింట్ క్లోజ్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు రెండో పాయింట్ కాడికి వెళ్తున్నాడు అబ్బాయి. అక్కడికి వెళ్ళి పట్టుకున్న తర్వాత మనం అక్కడ ఇన్స్ట్రుమెంట్ అనేది ప్రిజానికి టార్గెట్ వేసుకోవాలి. రెండో పాయింట్ చూస్తున్నారు కదా, రెండో పాయింట్ కూడా నేను టార్గెట్ చేసిన. ఇప్పుడు మళ్ళీ మెజర్మెంట్ కొడుతూ చూడండి, మెజర్మెంట్ అనేది తీసుకున్న తర్వాత స్టాప్ కొట్టుకొని ఇప్పుడు ఫస్ట్ కోఆర్డినేట్ ఇచ్చిన మీకు చూసారు. ఇప్పుడు నేను సెకండ్ కోఆర్డినేట్ కూడా ఇస్తున్నాను. అంటే నా ఇన్స్ట్రుమెంట్లో సేవ్ లేదు కాబట్టి నేను ఇచ్చేస్తున్నా. సేవ్ ఉంటే ఇక్కడ లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదండి, F1 అక్కడ కొడితే మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ కోఆర్డినేట్స్ కూడా దాంట్లో ఎంట్రీ చేసుకుంటున్నా. ఈస్టింగ్ నార్తింగ్ చూడండి, ఈస్టింగ్ నార్తింగ్ రెండు నేను దాంట్లో లోడింగ్ చేసుకున్నాను అన్నట్టు. దాంట్లో ఇన్స్ట్రుమెంట్లు ఇచ్చేసుకున్న తర్వాత కింద మనకు లెవెల్ని అవసరం లేదు కాబట్టి లెవెల్ ఇవ్వట్లేదు, ఓన్లీ ఈస్టింగ్ నార్తింగ్ కోఆర్డినేటే ఇచ్చిన. కిందికి వస్తే మనకు చూడండి నెక్స్ట్ ఉంది కాలిక్యులేషన్ ఉంది. మనకు నెక్స్ట్ థర్డ్ పాయింట్ అవసరం లేదు కాబట్టి మనం డైరెక్ట్ కాలిక్యులేషన్కి వెళ్ళిపోదాం. రెండు పాయింట్లు మనకు రిసెక్షన్ సరిపోతాయి కాబట్టి మనం కాలిక్యులేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ అడుగుతుందండి. కాలిక్యులేషన్కి వెళ్ళిన తర్వాత మెజర్మెంట్ ఓఎన్జెడ్ ఓకే. అంటే ఓఎన్జెడ్లో ఏమిటంటే మనము పట్టిన పాయింట్ ఎన్ఎంఎంలో ఎర్రర్ ఉందని చూసుకోవడానికి. చూస్తున్నారు కదా, 8-3 ఉన్నది. లెవెల్ మనం ఇవ్వలే కాబట్టి మనకు సంబంధం లేదు. ఇక నాకు అవసరం లేదు, మనకు 0 కావాలనుకుంటే ఇక్కడ పక్కన మెజర్మెంట్ కొట్టేసుకొని ఇట్లా లాస్ట్ పాయింట్ అనేది ఆప్షన్ కొట్టి వెళ్ళిపోయి మళ్ళీ మెజర్మెంట్ చేసుకోవాలి. మళ్ళీ కోఆర్డినేట్ తీసుకుంటాం. మళ్ళీ ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన కాబట్టి ఎస్ అని కొట్టేసేసి మళ్ళీ ఓఎన్జెడ్ తీసుకోవచ్చు. ఓఎన్జెడ్ తీసుకున్న తర్వాత ఓఎన్జెడ్ అని ఆప్షన్ కొట్టిన తర్వాత నీకు మళ్ళీ అంతే ఎర్రర్ ఎంతనో చూపిస్తుంది అన్నట్టు. మళ్ళీ అంతే 383 వచ్చింది కాబట్టి నేను 0 వచ్చింది అనుకుంటున్నావు. 1 ఎర్రర్ కాబట్టి నాకు పెద్ద అనిపించలేదు కాబట్టి నేను ఓకే కొట్టుకొని ఎస్ కొట్టుకొని ఓకే కొట్టేస్తున్నాను. ఓకే కొట్టేసి మళ్ళీ ఆటోమేటిక్గా అబ్జర్వేషన్ ఓరియంటేషన్ కావచ్చు. అబ్జర్వేషన్లో నువ్వు కొట్టుకొని ఒకసారి మెజర్మెంట్ తీసుకోవచ్చు, లేదంటే
అలాగే మన స్టేక్అవుట్ ఎస్ఓ డాటా ఉంటుంది చూడండి. ఎస్ఓ డాటా అంటే డైరెక్ట్ స్టేక్అవుట్ అన్నట్టు. ఎస్ఓ డాటాకెళ్ళి నువ్వు స్టార్టర్ మార్కింగ్ ఇస్తున్నావా? ఏ మార్కింగ్ ఇస్తున్నావా? కాలమ్ మార్కింగ్ ఇస్తున్నావా? ఏదైనా ఈటీసీ ఎక్స్ట్రా ఆ పాయింట్‌కి నువ్వు ఎస్ఓ దాంట్లో కోఆర్డినేట్స్ ఎంటర్ చేసి ఈస్టింగ్, నార్తింగ్ కోఆర్డినేట్ ఎంటర్ చేసి నువ్వు వర్క్ కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు నేను స్టేక్అవుట్ చేత్తలే, పాయింట్లు ఇత్తలే అనుకుంటే నువ్వు మాత్రం ఆహ్, అబ్జర్వేషన్‌లోకెళ్ళి నువ్వు ఏడ లెవెల్స్ తీయడం అన్నా, లేకపోతే ఏదైనా గ్రిడ్ లెవెల్ తీయడం వల్ల ఆటోమేటిక్‌గా అది మెజర్‌మెంట్ కొట్టుకుంటూ దాంట్లో ఎళ్తే ఆటోమేటిక్‌గా నీకు దాంట్లో రికార్డ్ అయిపోతది. మీకు నేను ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్లుంటే కామెంట్స్‌లో నాకు పెడితే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మీకు అర్థమయ్యే ఉంటదనుకుంటున్నాను. ఎస్ఓ ఇప్పుడు మీకు టేక్‌ఔట్ గురించి చెప్పిన, అబ్జర్వేషన్‌లో మన పాయింట్లు ఎలా తీసుకుంటామో 2 గూడా చెప్పినన్న. ఇదే మన టాప్‌కాన్ ఇన్‌స్ట్రుమెంట్. డాడీ ఏం చెప్పావురా ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ ఉంటే ఇంకెట్లాంటి వీడియోలు ఇంకెన్నో నేను చేయగలుగుతాను. సివిల్ సర్వే ఇంజినీరింగ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.